आनंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री मिलर महाराज की जय। गुरुदेव दत्त। सद्गुरु श्री సాయినాథుని యొక్క సాన్నిధ్యంలో ఆచార్యకుల భరద్వాజ మాస్టర్ యొక్క ఆశీస్సులతో ఈరోజు టిబెట్ యోగి మిల్లారప్ప వారి యొక్క జీవితల గురించి అంశాలు నేర్చుకుంటున్నాం. అంటే ఒక 4 నెలల ముందర మనం సాయి తత్వం గురించి వివరించుకున్నాం. మీరు సత్సంగం ఉన్నప్పుడు ఆ గ్రంథం పూర్తయింది. సాయి తత్వము అంటే ఏమిటి, సాయి తత్వంలో ఉన్న అంతరార్థం ఏమిటి, సాయి తత్వము మూలం ఏమిటి, ఏ సాంప్రదాయమైన, ఏ తత్వమైన, ఏ ఆధ్యాత్మిక విధానమైన అన్నిటికీ మూలం వేదాలు. వేదాలు తెలుసు కదా, వేదాలు ఇచ్చిన వాడు వేదవ్యాసుడు. ఆ మూలమే ఎవరు చెప్పినా కూడా. మరి అంతా ఒకటే విధానమైనప్పుడు ఇంతమంది మహాత్ములు ఎందుకు, ఇన్ని మతాలు ఎందుకు? అంతే కదా, అంతా ఒకటే చెప్తున్నారు. మరి బౌద్ధ మతం అంటున్నాము, క్రైస్తవ మతం అంటున్నాము, మహమ్మదీ మతం అంటున్నాము, సిక్కు మతం అంటున్నాము, ఇలా జైన మతం అంటున్నాము, బుద్ధుని మతం అంటున్నాము. అనేక మతాలు ఎందుకు వచ్చాయి అని మనం ఆలోచించాలి. అంతా భగవంతుడు ఒక్కటే. బాబా చెప్పి సబ్గా మాలిక్ ఏక్ అన్నాడు. కృష్ణుడు చెప్పింది ఆ భావనే. సత్యం ఒకటే, ఏకం సత్ విప్రా బహుదా వదంతి అన్నారు. సత్యం ఒకటే. విప్రులు అంటే జ్ఞానులు అనుకుంటాం, బ్రహ్మజ్ఞానం అనుకుంటాం. ఒకే సత్యాన్ని పరిపరి విధాలుగా చెప్పాడు. ఏకం సత్యం ఒకటే, విప్రా బహుదా వదంతి. విప్రులు అనేవారు రకరకాలుగా వర్ణించారు. దాన్ని మనకి స్వీట్ స్టాల్లో రకరకాలు ఉంటాయి. బూందీ ఉంటాయి, జాంగ్రీ ఉంటాయి, లడ్డు ఉంటాయి, మైసూర్ పాకు ఉంటాయి. అన్నింటిలో ఉండేది షుగరే. ఇది కాకపోతే మనకి అనేక కాలేజీలు ఉన్నాయి. చైతన్య కాలేజీ ఉంది, నారాయణ కాలేజీ ఉంది, విక్రమ్ కాలేజీ ఉంది, విశ్వం కాలేజీలు ఉన్నాయి. ఈ కాలేజీలు అన్నీ ఒక్కొక్క ప్రాంతంలో ఉన్నాయి. ఇంటర్మీడియట్ చదువు అన్ని కాలేజీలు ఒకటే చెప్తారా, వేరే వేరే చెప్తారా? ఒకే పాఠం ఉంటుంది, తేడా ఏముండదు. కాకపోతే నాకు దగ్గర కాబట్టి ఎంతలో జరిపిస్తారు, అక్కడ దూరంగా ఉన్నారు కాబట్టి వాళ్ళు సత్యంలో జరిపిస్తారు, ఇంకొకరు నారాయణలో జరిపిస్తారు. అంటే అక్కడ ప్రాంతం ఈ ప్రాంతంలో స్కూల్ లేదనుకోండి, నారాయణ స్మృతులు పెడతాడు. పెట్టేప్పుడు ఈ ప్రాంతం వాళ్ళందరూ కూడా ఇది మనకు దగ్గరగా ఉంది అని ఆ నారాయణ స్కూల్లో, చైతన్య స్కూల్లో కాలేజ్ చేస్తారు. ఆ నారాయణ కాలేజ్ అయినా చైతన్య కాలేజ్ అయినా బోధించేది ఇంటర్మీడియట్ పాఠం ఏముంటుంది, వేరే పాఠం ఉంటుందా? ఇంటర్మీడియట్ పాఠం దూరంగా ఉన్నప్పుడు మనం పోలేకపోతున్నాం అక్కడికి, కానీ వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు అన్నమాట. అంటే ఈ ప్రాంతంలో మన కాలేజీ పెడితే ఈ ప్రాంతం వాళ్ళు మనకి ఈ కాలేజ్ చేరతారు అనేసి. అట్లాగే ఈ ప్రపంచంలో విశ్వవ్యాప్తంగా ప్రపంచం అంతా కూడా అందరూ ఒకే దగ్గర చదువుకోలేరు కదా. చుట్టుపక్కల అందరూ కలిసి ఈ పిచ్చిడి దోబులు వచ్చే చదువు కాలేజీ పెట్టి రాగలుగుతారా? రాలేరు. మరి ఆ ప్రాంతం వాళ్ళకి చదువు రావాల్సిన ఎట్లా వస్తుంది? అర్థమవుతుందా మీకేమన్నా? అందుకని ఆయా ప్రాంతంలో మహనీయులు అవతరించారు. కాలేజీలు ఏ విధంగా అవతరించిందో ఆ ప్రాంతానికి మహనీయులు అవతరించారు, మహాత్ములు అవతరించారు. అవతరించి వారు సత్యాన్ని, ధర్మాన్ని, ఈ రెండే మెయిన్. మనిషి మనుగడకి సత్యము, ధర్మము. దీనికి అనుసంధానమే కరుణ, దయ, పశ్చాత్తాపము, అహింస. ఇవన్నీ దానికి అనుసంధానం వచ్చేటివి. అన్నిటికీ మనం ఏమిటి? సత్యము, ధర్మము. సత్యమేవ జయతే అని పదం వింటారు. ధర్మో రక్షిత అని పదం వింటాము. ఈ రెండే మూలంలో ఈ 2 పాఠాలే ఆయా ప్రాంతాల్లో, అంటే ఒక ఉత్తరం కావచ్చు, పడమర కావచ్చు, తూర్పు కావచ్చు, దక్షిణం కావచ్చు. ఇప్పుడు ఆదిశంకరాచార్యులు 4 పీఠాలు స్థాపించాడు.
4 మూలలా కూడా. అంటే ఏంటి? ఈ సాంప్రదాయం సనాతన ధర్మం 4 ప్రాంతాల్లో వ్యాప్తి చెందాలి. ఆ ప్రాంతం వల్ల కూడా అది అందింపబడాలి. అది ముఖ్య ఉద్దేశం. అందుకని అనేక మంది మహాత్ములు వచ్చారు. మనం అనుకుంటున్నాము ఒక మహాత్ముని పట్టుకునే ఈయనే దేవుడు, ఈయన తప్ప ఇంకెవరు లేరు. కాబట్టి ఈ సాంప్రదాయాన్ని మీరు పాటించండి, ఈ సాంప్రదాయం మీరు ఆచరించండి అని మనకి అవగాహన లేని తత్వం వల్ల చెప్తున్నాం. ఉత్తర ఆగోవారిని ఆయన దగ్గరికి వెళ్ళొద్దండి. ఆయన వేరే ఈయన వేరే, ఆయన వేరే ఈయన వేరే అంటారు. ఆ పాట వేరే ఈ పాట వేరే, ఇంటర్మీడియట్ పాఠం, అన్ని పాటలు ఒకటే కదా. ఆ భావన కలిగించడం కోసమే బాబా యొక్క అవతరణ. బాబా ఎందుకు అవతరించాడు ఈ కలియుగంలో అంటే, ఇట్లా మత పిచ్చితో, మత మౌఢ్యంతో, మత కలహాలతో రగులుతున్న ఆ 1856 ప్రాంతం నుంచి ముస్లిం హిందువులు పరస్పరం కలహాలతో ఉన్నప్పుడు, అందుకని ఆయన వేషం ముస్లిము, ఆయన ఉండింది ద్వారకామాయి, ఉండింది మసీదు, పేరు ద్వారకామాయి, అందులో అగ్ని పెట్టాడు, తులసి చెట్టు పెట్టాడు, హిందువుల ప్రకారంగా పూజ చేసుకున్నాడు, ముస్లిం వచ్చి ముస్లిం ప్రకారం పూజ చేసుకున్నాడు. అంటే ఈ సాంప్రదాయకంతా మూలం ఏమిటి? వేదమే. ఆ వేదం అంటే వేదవ్యాసుడు. ఆ వేదవ్యాసుడు చెప్పిన ధర్మాన్ని అనుసరించడమే మన కర్తవ్యం. ఆ ధర్మాలని ఒక్కొక్క విధంగా చెప్పాలి. మీకు తెలియని విధంగా మీరు చెప్పాలి, మీకు తెలియని విధంగా మీరు చెప్పాలి, మీకు తెలియని విధంగా మీరు చెప్పాలి. పాఠం ఒకటి ఒకే లెసన్ అనుకోండి, ఏకసంఖ్యాగా ఉంటాడు. వాడు చెప్పగానే గ్రహిస్తాడు. చెప్పడానికి ఏం చేస్తారు టీచర్లు? వాడి స్థాయికి దిగుతారు, బొమ్మలు వేసి చూపిస్తారు. ఈ బొమ్మలు వేస్తే అంటే దీని ద్వారా నువ్వు గ్రహించు సత్యమని. పిల్లలకు అనుకోండి, ఆపిల్ అంటే ఏమర్థమవుతుంది? బాలు, లైన్ అంటే అర్థమవుతుందా? అందుకని బొమ్మలు పెడతాను. బొమ్మలు చూపించి ఇది లైన్, ఇది బాల్, ఇది యాపిల్, ఇది బ్యాట్, ఇది క్యాట్, ఇది డాగ్ అని చెప్తున్నాం. అప్పుడు ఆ బొమ్మలు చూస్తే డాగ్ అంటే ఇలా ఉంటుంది, లైన్ అంటే ఇలా ఉంటుంది, టైగర్ అంటే ఇలా ఉంటుంది అని అర్థమైనట్టు. కానీ మహాత్ములు వారి తగ్గది చెప్పారు. ఆ చెప్పడానికి, తెలుసుకోవడానికి ఒక గురువు కావాలి. అంతే కదా. దేనికైనా ఒక గురువు కావాలి. గురువు అంటే మార్గదర్శి. ఇక్కడ గురువు అంటే మనం పొరపాటు. ఇప్పుడు ఈ కాలంలో గురువు అనే పదానికి అర్థమే తెలియడం లేదు ఎవరికి. గురువు అంటే ఎలా ఉంటున్నారంటే, వస్త్రధారణ మార్పు వస్తే ఎర్రగుడ్డ కట్టుకుంటే గురువు అయిపోతున్నాం, లేదా వాగ్దాటితో బ్రహ్మగా చెప్తే వాడు గురువు అంటున్నాం. ఈ వాగ్దాటికి ఇంగ్లీష్ కానీ కొంచెం జోడించారనుకోండి మహాగురువు అంటున్నాం. ఇది మన సహజంగా మనం అనుకునే లక్షణాలు అండి. నిజమైన గురువు యొక్క లక్షణాలు ఏమిటో మనకు భగవద్గీతలో చెప్పుకున్నాడు. కాబట్టి ఆ లక్షణాలు కలిగిన వాడు గురువు. ఆ గురువు చెప్పిన మార్గంలో మనం వెళ్ళాలి, ఆ గురువు చెప్పిన మాటనే మనం వినాలి, ఆ గురువునే మనం శరణ పొందాలి. ఏమిటి ఆ లక్షణాలు? ఒకటి సర్వవ్యాపకత్వము. సర్వవ్యాపకత్వము, అంతటా ఉంటాడు. సర్వజ్ఞుడు, అన్నీ తెలుస్తాడు. సర్వసమర్థుడు, ఆయనకి కాని చేయదంటే ఏది ఉండదు. అటువంటి వాడు గురువు. కొంత సాధన చేసామనుకోండి, నేను ఇప్పుడు చెప్పాను అనుకోండి, జరుగుతాయి, కానీ అన్నీ జరగదు. 2 జరుగుతాయి. ఈ 2 పట్టుకొనేసి ఈమె ఏం చేస్తుంది? 200 మంది చెప్తుంది. అప్పుడు ఏమవుతుంది? ఇంతమంది నా కాళ్ళ అక్కడికి వస్తున్నప్పుడు నేను గొప్ప మహాత్మ, నేను ఫీల్ అయిపోతాను అనమాట. చెప్పిన ప్రతి ఒక్కటి జరిగి తీరాలి. అటువంటి లక్షణాలు కలిగి ఉండాలి. ఇంకొకటి, నేను భగవంతుడును అని చెప్పేవాడి జోలికే మనం పోకూడదు. నేను గురువుని అని చెప్పేవాడు అసలు పోకూడదు. ఎందుకని మీరు అడగచ్చు. అందరిలో ఒకే తత్వం, ఒకే ఆత్మతత్వం ఉన్నప్పుడు వేరు ఎలా అవుతుంది? నేను గురువు అనుకున్నాను. ఇక్కడ నేను గురువుని అంటాను అనుకోండి, మీరంతా ఎవరు? శిష్యుడు. అంటే ఏంటి? నేను వేరు, మీరు వేరు. పండిత సమదర్శన. పండితుడు అనేవాడు అందరి పట్ల సమభావం కలిగి ఉంటాడు. అందుకే సహనాభవతు సహనౌ భునత్తు సహ వీర్యం కరవావహై అని శ్లోకం వినాలంటే ఎప్పుడన్నా. అంటే దాని అర్థం ఏంటి? గురు శిష్యుల యొక్క సంభాషణ అది. మనం కలిసి భుజిస్తాం, కలిసి మాట్లాడుకుంటాం, మన పట్ల ఏ విద్వేషం ఉండకూడదు, అంటే మన తేడాలు రాకూడదు.
అందుకని శాంతి 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 మతం చెప్తారు. అంటే గురువు శిష్యుడు నువ్వు వేరు నేను వేరు కాదు, ఎక్కువ నువ్వు తక్కువ కాదు అనే భావం. ఆ బాబాని బాబా చెప్పాడు. అందరినీ బాబు అని పిలుస్తాడు బాబా. మీరు బాబా చదివారు ఎప్పుడైనా ఎవరు? బాబా చదివారు ఉన్నారా? ఇంతే గురించి జాగ్రత్త వివరిస్తాడు. ప్రతి ఒక్కరిని బావు అనేవాడు. బావు అంటే సోదర అని అర్థం. ఆడవాళ్ళని మాయ అని పిలిచాడు, అమ్మని పిలిచాడు. సోదర అంటే ఏమిటి? ఒకే కడుపు నుంచి పుట్టినవాడు. ఇదే మనకి స్కూల్లో ప్రతిజ్ఞ చేస్తుంటారు కదండి. స్కూల్లో ప్రతిజ్ఞ చేస్తామా? భారతదేశము ఏమంటారు పాప? చెప్పమ్మా. ప్రతిజ్ఞ మంచిగా స్కూల్లో భారతదేశము ఏమంటారు? భారతదేశము నా మాతృభూమి, భారతీయ నా సహోదరులు అంటారు. అంటే నీ వేదంలో సారాంశమే ప్రతిజ్ఞ వచ్చింది. ఆ రెండు గుర్తుపెట్టుకుంటే చాలు నాడు వివేకానందుడు. అంటే అండి వీరందరూ సహోదరులు అనుకున్నప్పుడు మనసులో ఎట్లా ఉంటుందండి? భావాలు ఎలా ఉంటుంది? ఎదుటి వాడిని కించపరచాలని, తక్కువగా చేయాలని, వాడిని మోసం చేయాలని అదేది ఉండదు. అది బాబా సాంప్రదాయం. కాబట్టి సాయినాథుడు తన గురువుని ఏ విధంగా ఆశ్రయించాడు, ఏ విధంగా సేవించాడో, కాబట్టి ఆ మార్గాన్ని మనం పట్టుకుని వెళ్ళగలగాలి. సాయినాథుడి మార్గం మన కొత్త మార్గం కాదు సార్. వేదవ్యాసుడు ఏం చెప్పాడు, కృష్ణుడు ఏం చెప్పాడు, అదే మార్గం. అది తెలియాలంటే బాబా చరిత్ర చదవాలి. అది సత్యత చదవచ్చు, లేదా సాయి లామత గ్రంథం ఏదైనా కావచ్చు. కాదు ఆ జీవితంలో మనకు అర్థమవుతుంది బాబా ఏం చెప్తున్నాడని. బాబా ఒక చెప్తాడు సార్, సర్వ జీవుల శ్రేయస్సు కోసం నీకు నువ్వు సంస్కరించుకోవడమే సాయి సాంప్రదాయం అన్నాడు. సర్వజీవుల శ్రేయస్సు కోసం వీడు సంస్కరించుకోవడమే సాయి సాంప్రదాయం. అంటే ఏమిటి? సర్వజీవుల కోసం సంస్కరించుకోవడానికి పదం ఎందుకు బాబా వాడాడు? ఇక్కడ మన పెద్దలు చెప్పుకున్నాడు, సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఈ రెండు పదాలు ఎప్పటివి? ఇప్పుడు వచ్చినట్టు అనాదిగా వస్తున్నట్టు. దాన్ని మర్చిపోయిన దానికి బాబా గుర్తు చేశాడంటే. కాబట్టి ఇటువంటి మహనీయులు మన ప్రపంచంలో మన దేశంలో చాలామంది ఉన్నారు. ఆ చాలామంది మహనీయుల్లో టిబెట్లో ఒక యోగి మిలారప్ప గారు ఒక యోగి ఉన్నారు. ఆ మిలారప్ప యోగి జైన్ సాంప్రదాయం అంటే బౌద్ధ సాంప్రదాయం. ఆయన చరిత్రే మేము గత 2 మాసాలు చదువుకుని వస్తున్నాం. అంటే సోమవారం, గురువారం, శుక్రవారం, శనివారం మిలారప్ప గారి చరిత్ర. అంటే ఒక్కొక్క మహాత్ముడి చరిత్ర తెలుసుకో. ఎందుకంటే తెలుసుకున్నాను అనుకోండి, బాబాని దేవుడు అండి, బాబా అక్కడ ఎవరు లేరు అనే బాధ మనకు వచ్చేస్తుంది. నేను బాబా భక్తులండి, ఏ గుడికి వెళ్ళను. నేను రాముడి భక్తులండి, ఏ గుడికి వెళ్ళను. ఎవరు చెప్పారు ఆ మాట? అంటే సంకుచితం అవుతుంది మన మనస్సు. సంకుచిత విశాలత్వంకి రావాలి. అందరూ చెప్పే సారాంశం ఒక్కటే అనే భావం చెప్పడమే బాబా. సబ్కా మాలిక్ ఏ అల్లా మాలిక్ యా దేహత్ అల్లా అచ్చా కరేగా పదార్థ వాడాడంతే. ఆ టిబెటియన్ మిలారప్ప గారు చిన్నప్పటి నుంచి అనేక దుష్ట కార్యాలు చేశాడు. ఎందుకంటే వాళ్ళ ఆస్తిని వాళ్ళ పిండి బాబాయ్ లాక్కునేశాడు. అప్పట్లో మంత్రత్వం ఉండేది. ఆ మంత్రతత్వాలతో వాడు నాశనం చేశాడు ఈ మిలారప్పని యోగి. ఆస్తుల్ని, పంటల్ని, ఆ ఊరు నాశనం చేశాడు. అంతైన తర్వాత పశ్చాత్తాపం కలిగింది. నా వల్ల ఎంతమంది చనిపోయారు, ఇది కాదు జీవితం, ఇంతకన్నా ఉన్నతమైన ఇంకోటి ఉంది. ఎందుకంటానంటే బాగా మనకి మనసే పరిశ్రమ. మనం ఏదన్నా ఒకరి కీడు చేసినా, మనం తప్పు చేసినా మనకు నిద్ర పడుతుందా? నిజాయితీ ఒప్పుకోవాలి. ఇక్కడ నిద్ర పడదు. పైకి గాంభీర్యంగా ఉంటాను నేను కూడా, కానీ లోపల మాత్రం కోస్తా ఉంటుంది. ఆ కోసినప్పుడు ఆలోచించేప్పుడు ఇది కాదా జీవితం, ఇంతవరకు కష్టపెట్టా, అందుకని నాకు నిద్ర పడతాను. కాబట్టి దీనికి విముక్తి కావాలి. విముక్తి కావాలంటే సద్గురువుని ఆశ్రయించాలి. ఆ సద్గురు యొక్క మార్గంలో మనం వెళ్ళాలి. ఇది వాస్తవంగా మహాభారతంలో ఉంటుందండి. ధృతరాష్ట్రుడు తెలుసు, కౌరవుడు వాళ్ళ నాన్న దుర్యోధనుడు నాన్నగారు. అతను ధృతరాష్ట్రుడికి ఏమి నిరంతరం పాండవుల్ని నాశనం కావాలా, తన కొడుకులే బాగుండాలా. ధర్మమా అధర్మమా? అధర్మమే కదండి. అతని తమ్ముడు బిడ్డలే కదా, వాడి నాశనం ఎందుకు కోరుకుంటున్నావు?
కాబట్టి ఎప్పుడైతే అదనంగా ఉన్నాడో ఇంకా లోపలంతా కలతగా ఉంటుంది. అందుకు నిద్రపడ్డాడు ఎవరు ధృతరాష్ట్రుడు. అప్పుడేం చేస్తాడంటే నాకు నిద్రపడే విదురుడు ఇరుంటారు భారతం మనం. ఆ విదురుడి పిలుపుకి వచ్చి నాకు మంచి మాట చెప్పురా ఆయన నాకు నిద్రపడ్డాడు. ఆ 4 మంచి మాటలు విన్న తర్వాత నిద్రపోతాడు హాయిగా. మళ్ళీ పక్క రోజు మళ్ళీ మామూలే. రోజు ఆ విధంగా వింటున్నాడు. అంటే ఏంటి? మనసు కలిసినప్పుడు మహాత్ముల యొక్క వాక్కుని వినడం ద్వారా మనశ్శాంతి కలుగుతుంది. కాబట్టి అంటే మనశ్శాంతి కలిగించే సద్గురువును ఆశ్రయించు. భగవద్గీత మనకి మనశ్శాంతి కలిగిస్తుందండి. మనశ్శాంతి సంగతి ఎందుకు, మనం ఎలా జీవించాలని వెళ్తుంది భగవద్గీత. అంటే వ్యక్తిత్వ వికాసం, పర్సనాలిటీ డెవలప్మెంట్ భగవద్గీత. ఎందుకని అందులో మన కర్తవ్యాలు బోధిస్తాడు కృష్ణ భగవానుడు. నీ కర్తవ్యం ఏదో దాన్ని నెరవేర్చు, ముందు పారిపోవద్దు, కష్టానికి నష్టానికి దుఃఖానికి పారిపోవద్దు అని చెప్పేది భగవద్గీత. అలాగే ఈ మెల్లారెప్ప గారు తపన పడ్డాడు. ఎప్పుడైతే ఈ ఘోష ఉంటుందో దాన్ని నివారించడం మనం ప్రయత్నం చేయాలి. సద్గురుని ఆశ్రయించండి అన్నాడు. ఎప్పుడైతే మనశ్శాంతి ఉంటుందో అప్పుడు ఆనందం ఉంటుంది. అందుకోసం మనం ఈ మెల్లారెప్ప ఈ తపన పడి అన్వేషించని అయితే ఒక గురువుని ఆశ్రయిస్తాడు. ఆ గురువు ఆశ్రయించారు. ఆ గురువు గారు అస్త కష్టాలు పెడతాడు. ఎందుకంటే పాపం అంతా పోవాలి. కొన్ని వేల మంది చంపారంటే ఎంత పాపం ఉంటుంది? ఆ ప్రారంభంతా అనుభవించాలి. అనుభవించడం కోసంగా వాడు గురువు గారు ఇల్లు కట్టమంటాడు. ఒక్కడే కట్టాలి. ఇల్లు కట్టిన తర్వాత తోషిస్తాడు, చూపించేస్తాడు. మళ్ళీ ఇంకొక ఇల్లు కట్టిస్తాడు, మళ్ళీ చూపించేస్తాడు. అంటే ఒక్కడే ఇల్లు కట్టాలండి. ఆ తిబెట్ ప్రాంతంలో అంత ప్రారంభమై ఒళ్ళంతా పుండైపోతుంది. ఒంట్లో చీము రసి కారిపోతుంది అనమాట. అప్పటికి గురువు కనికరించాడు. వీడికి తెలుసు నన్ను ఎందుకు కనికరించలేదు, ఎందుకంటే నేను పాపం చేశాను కదా, అదంతా పోవాలి అదే ఆలోచన. ఆ తర్వాత ఆ పాపక్షాలు అయిన తర్వాత గురుబోధ చేస్తాడు. ఆ గురుబోధ చేసినప్పుడు ఒక గుహలో ధ్యానానికి వెళ్ళిన తర్వాత నీ కలిగిన అనుభూతి ఏదో అని అడుగుతాడు. నీకేం జరిగింది? ఇంతకాలం గుహలో ధ్యానం చేసావు, నేను చెప్పిన గురుబోధ స్వీకరించావు, నీకనే అనుభవం చెప్పుకుంటాడు. అప్పుడు అనుభవం చెప్పేటప్పుడు చెప్తున్నాడు. ఇక్కడ ఆయన చెప్పేది ఒకటేనండి. అంటే ఈ మార్గవంతంగా చెప్తున్నాడు. మిమ్మల్ని ఆశ్రయించడం ద్వారా, సద్గురుని ఆశ్రయించడం ద్వారా ఈ అంతులేని సంసార చక్రం నుంచి బయటపడాలని నేను కోరుతున్నాను అని గురువుగారు చెప్పాడు. అంతులేని సంసార చక్రం నుంచి బయటపడాలని నేను కోరుతున్నాను. మనం అందరూ కోరుకునేది అదే. ఇంకది బయటపడాలని కోరుకుంటున్నాము. కానీ ఎట్లా ఉంటుందంటే ఈగ కాసేపు మధుర పదార్థం వాళ్తాడు, మన కాసేపు ప్యాంట్ మీద వాళ్తాడు. అంతే మన పరిస్థితి. మీరు ఈగతో పోల్చాను మనందరం అంతే. కానీ పైకి మాత్రం ఇది విముక్తి పొందాలి, ఏందబ్బా ఈ సంసారం ఏది ఇది ఎందుకుంటాం. సంసారము వదిలి వెళ్ళకూడదండి. ఈ సంసారంలో భగవతత్వాన్ని చూసేందుకు అవకాశం ఉంది అని మన పెద్దలు ఎంతో చెప్పుకున్నారండి. గృహస్థిగా ఉంటూ కూడా నువ్వు గమ్యం చేరవచ్చు. ఎందుకంటే మన యొక్క గోత ఋషులంతా కూడా గృహస్థులే, వారి యొక్క సంతానమే మనమంతా కూడా. మరి వారు ఉత్తమమైనప్పుడు మనం మాత్రం ఎందుకు ఉత్తమంగా కాకూడదు? తండ్రి దగ్గర బిడ్డల కంటే ఇది బాబా చెప్పినాడు. మన గోత్ర ఋషి ఒకరినొక ఋషి గోత్రులు ఉన్నారు కదా, ఆ ఋషి యొక్క సంతానం అయినప్పుడు ఆ ఋషి యొక్క సత్యము ధర్మము కరుణ వాటిల్లో ఉన్నాడు వాడు. ఆ భావాన్ని అనుసరించు, ఆ మార్గం నువ్వు ప్రయాణం సాగించు. అది చెప్పాడు. మిమ్మల్ని ఆశ్రయించడం ద్వారానే ఈ సంసారాన్ని నేను బయటపడ కోరుతున్నా. ఎందుకంటే కారణం ఏంటంటే దుఃఖము బాధ వాటి నుండి విడిపడాలని ఉద్దేశం. అంతులేని సంసార చక్రం దుఃఖము బాధ. ఈ దుఃఖము బాధ ఎలా వస్తుంది? ఇంత గొప్పగా వివరించుకుంటూ వస్తాను సార్. దుఃఖము బాధ విడిపడాలని నా ఉద్దేశం అన్నాను. దుఃఖం ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరి వల్ల వస్తుంది? దేని వల్ల వస్తుంది అని ఆలోచించాలి. దుఃఖము అజ్ఞానం వల్ల వస్తుంది, అవగాహన లేకపోవడం వస్తుంది, అజాగ్రత్త వల్ల వస్తుంది.
సరైన ఆలోచన లేకపోవడం వల్ల దుఃఖం వస్తుంది. అర్థమైంది? ఈ 4 ఉంటుందండి: అజ్ఞానం, తెలియతనం, అజాగ్రత్త, అవగాహన లోపం, సరైన ఆలోచన లేకపోవడం వల్ల దుఃఖం వస్తుంది. ఇది పెద్దగా వివరణ ఏం పడలేదండి. ఒక ఏసీ కొనాలనుకున్నాము, డబ్బులుంది, గబగబా పోయినాను. ఎంత అండి ఏసీ? కాస్ట్లీ కావాలన్నాడు, ₹1,00,000 అన్నాడు. కొనేస్తాను. ఏం కెపాసిటీ ఉందా, అది పనిచేస్తుందా లేదా ఏమిటి అని విచారించాను. ₹1,00,000 తెచ్చాడు ఏసీ అంటారు వచ్చి. అది ఇతర దాని ఫాల్ట్ ఉంటుంది, నెలకు పోతాను. అదే కాకుండా నేను విచారించాను అనుకోండి, ఒక మెకానిక్ తీసుకుపోయి ఏ కంపెనీ అయితే బాగుంటుంది, ఏది కొడితే బాగుంటుంది, ఏదో మంచి ఫెసిలిటీ ఉన్నది, ఏది డ్యూరబిలిటీ ఉంటుంది, పోనీ వాడు గ్యారంటీ ఇస్ అవుతారు, ఏది ఇస్తే ఏ కంపెనీ ఇస్తాడు అని ఆలోచించి కొనుక్కున్నారు అనుకోండి, దుఃఖం రాదు. చిన్న అర్థం అనుకొని చెప్పుకుంటాం. అలాగే ప్రతి ఒక్క విషయంలో కూడా మన ఇంట్లో కుటుంబం అనుకుందామండి. కుటుంబంలో చిన్న పొరపాటు జరిగింది అనుకోండి, వెంటనే ఆవేశం వచ్చేస్తుంది. వెంటనే ఆవేశం వస్తుంది. ఏమిటి ఆ పొరపాటు రా, ఏంటి, ఎందుకు అలా పొరపాటు చేశారు అని అడగం. అలా అడగకుండా ఉండడం వల్ల ఇద్దరికి దుఃఖమే. ఒక మాట అడుగుడొచ్చు కదండి అని ఏమంటే ఏమేమో చెప్పచ్చు కదా అని నేను అంటా. అక్కడ తేడా ఏమొచ్చింది? దుఃఖం దేని వల్ల వచ్చింది? మన అవగాహన లోపం వల్ల కదండి వచ్చింది. కాబట్టి ఈ అవగాహన కలిగించడమే సద్గురు యొక్క లక్షణం అండి. జ్ఞానాన్ని పెంపొందించడమే సద్గురు యొక్క లక్షణం. చీకటిని పారదోలడమే, వెలుగుని ప్రసాదించడమే సద్గురు లక్షణం. అందుకే గురువు అంటారు. గురువు అంటే గు అంటే చీకటిని, గు అంటే పారదోలేవాడు, వాడు మాత్రమే గురువు. అజ్ఞానాన్ని పెంచేవాడు కాదు. కాబట్టి ఈ అర్థమైన సంసారం బయటపడాలంటే ఎందుకు అనుకుంటున్నాను? ఈ దుఃఖం నుంచి, బాధ నుంచి నేను విముక్తి పొందాలి. అలా విముక్తి పొందాలంటే నేను బుద్ధుడు చెప్పే ధర్మాన్ని ఆచరించాలి. ఈ మెలాల చెప్తున్నాను. బుద్ధం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి. అంటే ఏంటి? బుద్ధిని ఆశ్రయించమని చెప్తున్నాను. ఇక్కడ ఏమన్నా నేనన్నా అందులో భావం పట్టుకోండి. బుద్ధుడు అంటే బుద్ధుడి యొక్క రూపం కాదండి, బుద్ధుని యొక్క జీవిత విధానం, తత్వం. ధర్మం శరణం గచ్చామి, నువ్వు ధర్మాన్ని శరణ పొందాలి. అది మన కర్తవ్యం. అందుకే ధర్మం రక్షిత రక్షిత అన్నాడు. ధర్మంగా ఉంటే నువ్వు కాపాడగలుగుతావు. కాబట్టి నువ్వు ధర్మానికి నువ్వు శరణ రావాలి. సంఘం శరణం గచ్చామి, సంఘానికి శరణం కావాలి. మనమందరము సంఘజీవులమే. ఒక్కడిగా నేనేమైనా పనిచేసుకోగలనా? నా ఇంట్లో శుభకార్యమైన అశుభకార్యమైన నేను ఒక్కడే చేసుకోగలనా ఎవరి సహాయం లేకుండా? మనకి సంఘం కావాలి కదా. ఒక కళ్యాణం అంటే అన్ని కుల వృత్తులు అందరూ అడిగి రావాలి. రాకపోతే తేడా వస్తుందండి. పౌరోహితుడు రావాలా, మిగతా వంట చేసేవాడు కావాలా, ఇంకా ఒక్కొక్కరు చూడండి, ప్రతి ఒక్కరు ఉంటే కానీ వంట చేసేవాడు కావాలా. అందరూ కలిసినే ఒక శుభ్రం అశుభం అవుతుంది. అవును, మన సంఘ జీవులము. కాబట్టి సంఘం శరణం గచ్చామి అంటే సంఘాన్ని మర్చిపోవద్దు. అంటే వాటి మనం ప్రతిఫలం పొందుతున్నాము, తిరిగి ప్రతిఫలంగా మన కృతజ్ఞతగా భావం కలిగి ఉండు. ఇక్కడ సంఘం అంటే మనుషులే అనుకోకూడదండి, ప్రకృతి అంతా కూడా సంఘమే, ఈ సృష్టి అంతా కూడా సంఘమే. కాబట్టి ఆ సంఘాన్ని నువ్వు మర్చిపోవద్దు. కాబట్టి దుఃఖం నుంచి విముక్తి పొందాలంటే ఈ 3 కావాలి. బుద్ధం శరణ, బుద్ధుడి యొక్క తత్వాన్ని ఆయన శరణ పొందు. సరే, దేవుడు పక్కన పెడతామని, ప్రకృతి దేవుడు అది. ఆ ప్రకృతి పంచిపోతానే భగవంతుడు అనుకుందాం. ఆ పంచిపోతానే నువ్వు సరెండర్ అవ్వాలి. నువ్వు సరెండర్ కాకపోతే నువ్వు దాన్ని తీసుకుని కూడా కృతజ్ఞుడిగా అవుతున్నావు. కృతజ్ఞ అంటే కృతజ్ఞత లేకుండా ఉన్నాడు. ఆ విధానం ఉంటే మనకు దుఃఖం పోతుంది, బాధ ఉంటుంది, పరస్పర అవగాహన ఉంటుంది. వీరు మన సాటివాడు, సాటి మనిషి, సాటి జీవి, సాటి జంతు, సాటి వృక్షం. ఈ ప్రకృతి అంతా కూడా ఇందులో భాగాలు.
కాబట్టి చెట్టు నరికినా అది పాపం. సాటి జీవిని మాటలతో హింసించినా అది పాపమే, మాటలతో కూడా. కాబట్టి అందరి పట్ల కూడా నువ్వు కలిసి మెలిసి జీవించు. అలా ఉన్నప్పుడు దుఃఖం ఎలా ఉంటుందండి? ఇప్పుడు మనందరం కుటుంబం అనుకోండి, మనందరం కుటుంబం తర్వాత ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా మనకి బాధేస్తుంది. అందరూ ఆడవాళ్ళంటే మనం పంచుకుంటున్నాం, మనం పరస్పరం అందించుకుంటున్నాం, పెంచుకుంటున్నాం, కలిసి భుజిస్తున్నాం, కలిసి నడుస్తున్నాం, కలిసి జీవిస్తున్నాం. ఈ కలిసి జీవించడము, కలిసి నడవడము, కలిసి భుజించడం వల్ల ఇంక పరస్పర ద్వేషభావాలు ఉండదు. అక్కడ దుఃఖం చోట ప్రేమ ఉంటుంది, నష్టం ఉండే చోట లాభం ఉంటుంది. అవునా కాదండి? అది చెప్పడం అండి ఇక్కడ. అప్పుడే ఈ దుఃఖం ఉండదు, నాకు బాధలు ఉండవు, అందరూ ఒకటే భావన ఉంటుంది. కాబట్టి అందులోంచి మనం విడిపడాలంటే బుద్ధం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి. దాన్ని వేదం అంతా చెప్పి వేదంలో చెప్పి కూడా అదే మాట, కానీ భాష వేరేగా ఉంటుంది అంతే. భాష మాట వేరే విధంగా ఉంటుంది. వసుదైక కుటుంబం పదం మాట్లాడండి మీరేంటి, వసుదైక కుటుంబం పదం మాట్లాడు. వసుదైక కుటుంబం అంటే ఈ భూమి నుంచి వచ్చిన మనందరం కూడా అంటే ఒకే తల్లి నుంచి పుట్టిన మనం అన్నప్పుడు మనందరం ఒకటే అని భావన. అదే భూమిని ఆచరించి భూమి సహనం నేర్చుకో. ఇట్లా ఇవి ఆచరించే ఆ మార్గం వెళ్తే తప్ప నీకు దుఃఖం ఉండదు. ఆ దుఃఖ స్థలంలో నీకు ఆనందం ఉంటుంది. కాబట్టి వాటిని పాటించడంలో విజయాన్ని సుఖాన్ని పొందాలంటే గురువే ఆధారము. వాటిని పాటించి మన ఆనందాన్ని పొందాలంటే గురువే ఆధారం అన్నాడు. ఎందుకు గురువే ఆధారం? ఆ గురువు అనేవాడు అనుభవంతో అనుభూతితో చెందిన వ్యక్తి ఉంటాడు. ఒక పని మనం నేర్చుకోవాలన్నప్పుడు స్వతహాగా టీవీ చూసి వంట చేస్తే ఎలా ఉంటుందండి? టీవీలో వంట వరకు వస్తుంది, దాని చూసి వంట ఎలా ఉంటుంది? ఆ మనిషి రాయి అయిపోతుంది. అర్థం కాదు చెప్తున్నాను. అలా కాకుండా అనుభవం చూస్తున్నాను అనుకోండి, మనం వంట మాస్టర్ కాగలం. వంటకే కాదు, ఒక ఆట కావండి, ఒక పాట కావండి, ఒక నాట్యం కావచ్చు, ఒక క్రికెట్ ఆట కావచ్చు, ఏదైనా సరే. ఇప్పుడు ఒక ఆట ఉందంటే ఎందుకు కోచ్ని పెట్టుకుంటారు? అది బ్యాడ్మింటన్నా, క్రికెట్టా, కబడ్డీ ఎందుకు పెట్టుకుంటారు కోచ్ని? వాళ్ళు ఆడలేరా? మెలకువ నేర్పిస్తారు. అందరికీ ఆట వచ్చు, మెలకువ నేర్పిస్తారు. మనకు తెలుసు ఎలా బతక జీవించాలో, కానీ మెలకువ తెలియదు మనకి. స్ట్రైట్ ఫార్వర్డ్ వెళ్ళిపోతుంటాం అంతే. ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గాలి, ఎక్కడ హెచ్చాలో అక్కడ హెచ్చాలి. అది మెలకువ అంటే. ఎప్పుడు హెచ్చే ఉండకూడదు, ఎప్పుడు తగ్గే ఉండకూడదు. అర్థమని భావించుకుంటాడు. మనం చెప్పేవాడు కావాలి కదండి. అది గురువే ఆధారము. ఆ గురువు యొక్క లక్షణం ఇది వివరించుకున్నాం. ఆ గురువు యొక్క లక్షణాలు బిల్లారప్ప గారి గురువులో ఉంది. మనకి కావాల్సిందే. మనకి దుఃఖం ఎవరో కోరుకోం, మనందరం ఆనందమే కోరుకుంటాం, సంతోషమే కోరుకుంటాం. మరి మన మార్గదర్శి ఎవరైనా పెట్టుకోవచ్చు. మీరు రాముడు పెట్టుకుంటారా? పెట్టుకోండి, ఇబ్బంది లేదు. మరి రామావతారంలో రాముడు ఏం చేశాడు? రాముడిని ఆదర్శంగా తీసుకుంటాను అంటాను అనుకోండి. మరి రాముడి యొక్క జీవిత విధానం ఎలా ఉంది? అతను మానవుడే, దేవుడి సంత పక్కన పెట్టండి. అతనిలో ఉన్న పితృభక్తి, అతనిలో ఉన్న మాతృభక్తి. మాతృభక్తి ఎలా అంటే అతను అడవులు పంపించింది ఎవరు? కారణం ఎవరు? రాముడు పంపించడానికి కైకేయి. వనవాసం వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మ దగ్గర కౌశల్యం పోవాలా? నేను కైకేయి ఇది పోతాడా అంటే చూడండి, ఆ మాతృభక్తిని ఎలా ఉంటుంది చూడండి. ఎందుకంటే కైకేయి వాడిని బాగా ఆదరణ చుట్టూ తిరిగేదంతా కైకేయి దగ్గరనే. కౌశల్య దగ్గర రాముడు నన్ను కీడు చేసింది కదా, నన్ను అడుగు పంపించింది కదా అని మానేశాడా? అది ధర్మం. ఇప్పుడే చెప్పుకున్నాం. భారతం ఏం చెప్పాడో, భాగవతం ఏం చెప్పాడో అదే బాబా చేతిలో కూడా. ఇదే విషయం బాబా కూడా ఒక విషయం చెప్తాడు. బాబా చరిత్రలో వస్తుంది. మా తల్లి దారి తప్పింది. దారి తప్పితే మా తల్లికి అనారోగ్యం వచ్చింది, అంటే కుష్టి వ్యాధి వచ్చింది.
నేను పోయి సేవ చేశాను. అందరూ విమర్శించారు, కానీ నా ధర్మం నేను చేశాను. ఇప్పుడు రాముడు చెప్పిన ధర్మం బాబా చేశాడే లేదా? బాబా అందరూ మహాత్ములు వివేకానంద చేశాడు, జగన్ ఆదిశంకరాచార్య కూడా చేశారని. మామూలుగా శంకరాచార్య చనిచిన తర్వాత తల్లి తండ్రి భేదం ఉండకూడదు, కానీ తల్లి అంత్యక్రియలకి శంకరాచార్య స్వయంగా అంత్యక్రియలు చేశాడు. అదే రమణ మహర్షి కూడా వాడి తల్లికి అంత్యక్రియలు చేశాడు. మాతృదేవోభవ అని చెప్పడం ఈజీ, పితృదేవోభవ అని చెప్పడం ఈజీ, ఆచార్యదేవ చెప్పడం కూడా ఇంకా ఈజీ. కానీ అవగాహన చేసుకోవడమే ఉండేది అంతరార్థం కూడా. ఇప్పుడు రాముడి ఏ విధంగా అయితే మాతృభక్తి ఉన్నాడో బాబా ఆ విధంగా మాతృభక్తి, శంకరాచార్య అదేవిధంగా మాతృభక్తి, రమణ మహర్షి అదేవిధంగా మాతృభక్తి, గాంధీ మహాత్ముడు అదేవిధంగా మాతృభక్తి, ఛత్రపతి శివాజీ మాతృభక్తి. అది పట్టుకోవాలి మనం. ఏ ధర్మం బాబా ధర్మం పట్టుకొని ఎవరు చెప్పడండి, భరద్వాజ మహర్షి ఏం చెప్పలే. మీరు ఏ ధర్మాలు ఉన్నారో ఆ ధర్మంలో చెప్పిన ప్రకారం మీరు నడుచుకోండి. అదే భగవద్గీత కృష్ణుడు భగవాన్ 5వ అధ్యాయం చెప్తాడనుకుంటా నాకు గుర్తుంటే. అనేక సాంప్రదాయాలు వస్తాయి, అప్పుడు చెప్పాడండి. ఏ సాంప్రదాయం మీరు ఉండండి, ఇబ్బంది లేదు, కానీ నిర్భయత్వం ఉండాలి, నిర్మలత్వం ఉండాలి, నిత్యతత్వం ఉండాలి. ఈ 3 ఉంటే ఏ సాంప్రదాయం పోయాడు. అన్నం మట్టి పాత్రలో వండినా ఒకటే, స్టీల్ పాత్రలో వండినా ఒకటే, అల్యూమినియం పాత్రలో వండినా ఒకటే, బంగారు పాత్ర వండినా ఒకటి. ప్రాసెస్ ఒకటే, వేరే వేరేగా ఉంటుంది, ప్రాసెస్ ఒకటే. కాబట్టి ఏ సాంప్రదాయం ఉండు ఈ 3 లక్షలు ఉండాలి ఉంటే గోహెడ్. ఒకే సాంప్రదాయం ఉండాల్సిన అవసరమే లేదు. నేను సాంప్రదాయం పెట్టుకున్నాను, నేను బాబానే పూజించండి, నేను చెప్పకూడదండి. ఆ చెప్పేది మూర్ఖత్వం ఇంకోటి లేదు. ఈ మాట బాబా కూడా చెప్పాడు, వారి ఇష్టదైవాన్ని ఆరాధించండి. వారి ఇష్టదైవాన్ని ఆరాధించమన్నాడే కానీ నన్ను భుజం చెప్పలే. వారికి ఆరోగ్యం సరిగా లేదు, వాళ్ళమ్మ మొక్కున్నది ఎవరు సప్తశృంగి దేవికి. మొక్కుంటేనే అతను బాబా మీరు కానీ సకల దేవతలు మీరు ఆ మొక్కును తీర్చుకోండి అన్నాడు. బాబా తీసుకోవచ్చు కదా, వెండి పాత్రలు, వెండి స్థానాలు, రూములు, వెండి మంచిదే కదా అని చెప్ప. మీ అమ్మ అక్కడ మొక్కుని ఆరోగ్యం తీర్చన్నాడు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఆయన వేషం చూడకూడదండి. మనకు కావలసింది నిజమైన తత్వం. వేషం చూసి మనం మోసపోకూడదు. అందుకని ఈ లక్షణాలన్నిటికీ గురువే మనకి ఆధారము. అందుకు చెప్పాడు, ఈ గురువు ఆధారం ఎందుకు చెప్పాడు, ఈ గురువే ఆధారం. ఏది ఈ దుఃఖ నివృత్తి కావాలంటే నువ్వు గురువునే ఆధారించు. అది ఎలా ఉండాలి? గురువు యొక్క ఆజ్ఞను సంపూర్ణమైన భక్తి విశ్వాసాలతో పాటించి తీరవలసిందని నేను గుర్తించాను. ఇలా చెప్తున్నాడు. గురువు యొక్క ఆజ్ఞల్ని తూచా తప్పకుండా పాటించాలని నేను గుర్తించాను. ఇది ఆయన కాదండి, మనం అనిపించుకోవాలి. గురువు యొక్క ఆజ్ఞ అన్నాం, గాలి గురువు అనుకుంటున్నాం, అగ్ని గురువు అనుకుందాం, భూమి ఒక గురువు అనుకుందాం, నీరు ఒక గురువు అనుకుందాం, ఆకాశం గురువు అనుకుందాం. వారి దాన్ని ఆజ్ఞను పాటించగలిగితే మన జన్మ ధన్యం. భూమి ఏం నేర్పుతుంది? ఎంతైనా మనం తవ్వుతున్నాం, గుణపాలతో దక్కుతున్నాం, ఎన్నెన్నో చేస్తున్నాం, దాని కోపం వచ్చి ఒక్కసారి ఇక్కడ కదిలేదండి మన పరిస్థితి ఏంటి? కాబట్టి ఆ సహనాన్ని అలవర్చుకో. నీరు ఎత్తు నుంచి జలదలా పారుతూనే ఉంటుంది, వినమ్రంగా పోతూనే ఉంటుంది. దారిలో కొండలు వస్తాయి, గుట్టలు వస్తాయి, చెట్లు వస్తాయి, చేమలు వస్తాయి, ఏం పట్టించుకోదు, మెల్లిగా సముద్రమే కలుస్తాయి. కాబట్టి దాని ఆజ్ఞ పాటించు. ఆజ్ఞకు ఇట్లా ప్రతి ఒక్కటండి గురువు ఆజ్ఞ సంపూర్ణంగా విస్తృతి. అది ఏం చెప్తుంది? సరే చెట్టు చూడండి, చెట్టు ఏం చెప్తుంది మనకి? చెట్టు కూడా మన గురువే. అదేం చెప్తుంది? అది ఎంతమంది నరికినా చేసినా చిగురిస్తుంది, తర్వాత నీడనిస్తుంది, అది మొత్తం కొట్టేసినా ఇంటికి కలపిస్తుంది, అది నేర్పుతుంది. మనం అది ఆజ్ఞగా చూసుకుని మనం పాటించు. నీ జీవితంలో అంత కష్టాలు ఉన్నా కూడా నువ్వు సమాజానికి ఇదే విధంగా ఉపయోగపడు అని చెట్టు అని చెప్తుంది. కాబట్టి చెట్టు ఆజ్ఞిస్తుంది అనమాట, నువ్వు ఇలా జీవించరా అని. అంటే ఒకటి అంటండి, చెట్టు నన్ను బతికించు మీరు బతకండి అంటుంది చెట్టు. నువ్వు నన్ను బతికించు, నువ్వు బతుకుతావు. అదే ఆజ్ఞ అనుకుంటాను అనుకోండి, ఆ ఆజ్ఞ సరిసా పాటించి నీకు దుఃఖం ఉండదు.
ఇప్పుడు చెట్లన్నీ లేకపోవడం వల్లే కదండి మనకి ఆక్సిజన్ తక్కువ అవుతుంది, ఎండలు ఎక్కువ అవుతుంది, వర్షాలు తగ్గుతుంది. కారణం అదే కదా. మరి ఆ ఆజ్ఞ ఏర్పాటు పాటించాము మనం, అదే మనకు దుఃఖం వస్తాము, బాధలు వస్తాము. ఇప్పుడు ఒక గదికి ఏసీ పెట్టుకున్నాము, ఇంకా 10 ఏళ్ళు పోలే, గదికి ఏసీ కావాల్సింది. కొంతకాలం అయిన తర్వాత ఏమవుతుంది, ఎందుకు నీళ్ళు కొంటున్నాం, గాలి కూడా కొంటాం, సిలిండర్ పెట్టుకుంటాం పైన మా ముక్కలు. కానీ వాస్తవం ధరడం వల్ల ఖచ్చితం, 10 మంది ఖచ్చితం అంతే. ఈ జన్మగానే కొంచెం చూస్తాము అని ఏంటి, దాని ఆజ్ఞను పాటించలేకపోవడం వల్లనే, దాన్ని కలుషించడం వల్లనే మనకి ఇక్కడ బాధ వస్తుంది. దాని ఆజ్ఞను పాటించుంటే అది ఇక్కడ దుఃఖము వదలాలంటే గురువు ఆజ్ఞను సంపూర్ణ విశ్వాసంతో అవగాహనతో నువ్వు గుర్తించు. నేను సాధించిన అవగాహనలో అవగాహనలో ఇది మొదటి మెట్టు మాత్రమే అన్నాడండి ఆయన. ఏది బుద్ధ శరణం గచ్చామి, సంఘ శరణామి, ధర్మ శరణం గచ్చామి, గురువు ఆజ్ఞ పాటించడం ఇవన్నీ మొదటి మెట్టు అనంట. అంటే ఎన్ని మెట్లు ఉంటాయి? 18 మెట్లు అనుకున్నామండి. ఎందుకంటే మూలాధారం నుంచి ఇక్కడ వరకు లెక్కకి 18 అంటారండి. అందుకే అయ్యప్ప స్వామి కూడా 18 మెట్లు వేస్తారండి. కారణం అదే. అందుకే భగవద్గీత 18 అధ్యాయాలండి. అంటే 18 కొంత నిర్దేశం ఉందండి. ఎందుకంటే 18 1 + 8 ఇది కూడా 9 9 శాశ్వతం. 9 18 1 8 9 9 కూడా 27 2 + 7 9 అంటే 9 శాశ్వతము. అందుకనే నవవిధ భక్తి చెప్పారు, అది శాశ్వతం. శ్రవణము, స్మరణము, కీర్తనము, పాదసేవ, అర్చన, నమస్కారం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదన అంటే ఆ 9 శాశ్వతం. అది తెచ్చున్నాడు ఈ మిల్లరప్ప కూడా. మనం ఇట్లా అనడం కాదు, ఇట్లా అది ఇంటనే ఉంటాం మనం, వినడం కాదు. ఎందుకు సత్సంగం ఎంత పెట్టాలంటే మనం వింటూనే ఉంటాం, మర్చిపోతూనే ఉంటాం, మళ్ళీ గుర్తు చేసుకోవడానికి సత్సంగం అంతే. ఈ సత్సంగం వల్లనే ఇప్పుడు చెప్పుకునే దుఃఖం నుంచి విముక్తి పొందుతాం. ఎందుకని ఈ మాట కూడా సగటు ఆసంగా చెప్తాడండి. సత్సంగత్తే నిస్సంగత్వం, నిస్సంగత్తే నిర్మోహత్వం, నిర్మోహత్వమే నిశ్చల తత్వం, నిశ్చల తత్వమే జీవన్ముక్తి అన్నాడు. సగటు ఎప్పుడు మాట అది బాబా కన్నా ముందు ఇప్పుడు అది మనం మర్చిపోయినాం. మన బాబా చెప్పాడు, అది మర్చిపోయినాం. ఇప్పుడు భరద్వాజ మాస్టర్కి వచ్చాడు, ఆయన చెప్పాడండి ఇవన్నీ కూడా. ఈ పేరు విన్నారు సార్ ఎప్పుడన్నా మీరు? ఇక్కడ భరద్వాజ గారు విన్నారా మీరు? ఎవరు ఇది పేరు వెళ్ళలేదు ఎప్పుడు? ఆయన బాపట్లో జన్మించాడు, తర్వాత ఐఏఎస్ చదివాడు. ఐఏఎస్ కలెక్టర్ ఉద్యోగం వెళ్లకుండా ఇక్కడ విద్యానగర్లో ఎల్బీ.గారి కాలేజీలో 12 సంవత్సరాలు ప్రొఫెసర్గా చేరాడండి. చేరి విద్యార్థులు చైతన్యం తీసుకు నైతిక విలువలు అడుగంటే ఈ కాలంలో నైతిక విలువలు బోధించాడు. ఆ తర్వాత ఆయన సైన్స్ ప్రకారంగా భగవతత్వము సైన్స్ ఒకటే నిరూపణ చేశారు. 3 గ్రంథాలు రాశాడు. ఏది నిజం, మతమెందుకు, విజ్ఞాన వీక్షకులు అంటే ఏమిటి, అనేక మంది సైంటిస్టుల యొక్క కొటేషన్స్ అంతా కేంద్రీకరించాడు విజ్ఞాన వీక్షకులు. అంతే తర్వాత బాబా తత్వాన్ని పెట్టాడు. అంటే మహాత్ములు ఏం చెప్పారు, ఆ తత్వమే బాబా చెప్పాడని చెప్పేసి బాబా తత్వం గురించి ఇంటింట వాడవాడలో ప్రచారం చేశాడు. 12 సంవత్సరాలు విద్యాలయంలో ఉండి తర్వాత ఒంగోలుకి వెళ్ళి తన శరీరం వదిలిపెట్టి ఒంగోలు లాయర్పేటలో బాబా మందిరంలోనే ఆయన సమాధి చేయబడింది. అంటే మానవుడు మహనీయుడు అవ్వడానికి అవకాశం ఉంది. అది చెప్పడం మహాత్ముల ఉద్దేశం. అది పిల్లలు చెప్తున్నాడు ఇక్కడ. నేను దుఃఖం నుంచి విముక్తి పొందాలంటే నువ్వు మహనీయుడు అవ్వడానికి అవకాశం ఉంది. దాని గురించి నువ్వు తూచా తప్పకుండా పాటించు. ఇది అవగాహన మొట్టమొదటిది. ఇదే మొదటి మెట్టు. రెండవ దానిపై ఆధారపడినది జీవరాశులన్నిటిలోనూ అన్ని సామర్థ్యాలను కలిగిన మానవ జన్మ నాకు లభించడం ఎంతటి భాగ్యమో. జంతువునాం నరజన్మ దుర్లభం. ఈ నరజన్మ రావడం చాలా కష్టం. ఎంతో పుణ్యం చేసి ఉంటే కానీ మానవ జన్మ రాదు. అంటే మనందరం కూడా ఎన్నో జన్మలు, అది చీమగా ఉన్నామో, పాముగా ఉన్నామో, పుట్టగా ఉన్నామో, నక్కగా ఉన్నామో, ఏదో కాదు, వాటి ఎప్పుడో చేసి ఆ చీమ అనుకోండి ఆయన పాదం పాకింది, పుణ్యం ఉంటుంది. ఒక కుక్క ఉంది, ఆ పురుషుడు తిరిగి ఉంటుంది, పుణ్యం వచ్చి ఉంటుంది. అట్లా అనేక జన్మల తర్వాత ఈ జన్మ వచ్చింది. కాబట్టి ఈ మానవ ఎంత శ్రేష్టకమో
అది గుర్తించమన్నాడు. అందుకే మహావిష్ణువు మానవుడిగా రాముడిగా అవతరించింది. మానవుడు అంటే పని మానవుడు కాదు ఆయన, మానవుడు చాలా గొప్పవాడు అని చెప్పడం ఉద్దేశమే రామావతారం యొక్క లక్షణం. ఎందుకంటే రావణాసురుడు మనిషి నన్నేం చేస్తాడన్నాడు. రాముడు తప్ప చేశాడు కదండి, నాకు చావే రాముడు కోరుకున్నాడు కదా. బ్రహ్మాడికి ఏమనుకున్నాడు, బ్రహ్మాడికి చెప్పాడు నాకు దేవతలతో కాకూడదు, నీళ్ళలో తాగకూడదు, పట్టులు తాగకూడదు, రాజా గీజా ఉన్నాడు. మనిషి అన్నాడు, వాడు నన్నేం చేస్తాడన్నాడు. ఎంతమంది వాడు నన్నేం చేస్తాడన్నాడు. తల వస్తున్నాడు, హెచ్చరించాడు కదా బ్రహ్మ. ఒరే మనిషిని అన్నాడు, అంతే వాడు ఏం చేస్తాడు. అది కూడా కోరుంటే వాడు సాగు లేకుండా ఉండదేమో. మనిషి ఏం చేస్తాడన్నాడు. వచ్చాడు మహావిష్ణు మనిషిగా, అంటే వాడు సాగు వాడు కోరుకున్నాడు అనమాట. మన కోరుకునే వరాలు అలాగే ఉంటాయి, మన కొన్ని వరాలు కూడా అలాగే ఉంటాయి. మనం దేవుడు ఏం కోరుకుంటామా, నాకు ఏదో డబ్బు కావాలనో, మా పిల్లలు చదువు కావాలనో అది కోరుకుంటాం. డబ్బు ఇస్తాడు, మన దానికి బాధ్యత అనువహించాడు. ఆ డబ్బు దుబారా అయిందను ఆయనకే సంబంధం, ఆయనకి సంబంధం పెరికావట. అలా కాకుండా చదువు కావాలంటాడు, సంస్కారం లేకపోతే పిల్లలకి పరిస్థితి ఏంటి. కాబట్టి అయ్యా మాకు ఏది శ్రేయస్సు అది చేకూర్చున్నాయి, మాకు ఏది మంచి మాకు తెలియదు. లేకపోతే రావణ అట్లా అవుతున్నాను ప్రస్తుతం అందరం కూడా మనకి ఇష్టమైన కోరుకుంటాం. ఆయన మీకు పనికి రాదంటే కూడా కోపం చేసుకుంటాను, ఆయన మీద అలగతాను మళ్ళీ. కాబట్టి వరం కొరడం కూడా మనకు తెలియలేదు. అంటే మానవ జన్మ సాధకం ఎలా చేసుకోవాలో మనకు తెలియలేదు. వినాయకు ఏమంటున్నాడు, ఈ మానవ జన్మ రావడం లభించడం నాకెంత భాగ్యము అంటున్నాడు. మరణం అనేది ఏ క్షణం దాపురిస్తుందో తెలియదు, చావు ఎప్పుడు వస్తుందో తెలియదు. అందుకే నీటి మీద బుడగ లాంటిది అంటారు మానవ జీవితం. అందరూ అనుకుంటాం శ్మశాన వైరాగ్యం ఉంటుంది అందరికీ, ఆధ్యాత్మిక వైరాగ్యము, ప్రసూతి వైరాగ్యాలు. ఈ మూడు వైరాగ్యం టెంపరీ, ఆ ఒక్క క్షణమే ఉంటుంది. శ్మశాన వైరాగ్యం క్షణమే, ఆధ్యాత్మిక వైరాగ్యం క్షణమే, గడప మళ్ళీ మామూలే. ప్రసూతి వైరాగ్యం క్షణమే. ఈ క్షణ వైరాగ్యం ఉంటే మనమే శాంతికి వెళ్తాము. అది గుర్తు చేస్తున్నాడు. ఈ వైరాగ్యం మనం చెప్పాలని అవసరం లే. శ్మశాన వైరాగ్యం అందరూ తెలిసిందే, తెలీదా? ఆధ్యాత్మిక వైరాగ్యం మనకు తెలిసిందే, ప్రసూతి వైరాగ్యం మనకి తెలిసిందే. కాబట్టి దానికి వివరణ వద్దు, మీకు తెలిసింది వివరణ చెప్పడం. కాబట్టి మరణం అనేది ఎప్పుడు తెలియదు. మనం ఆచరించిన కర్మ ఫలితాలు తప్పవని, జగతంతా దుఃఖమని నేను తెలుసుకున్నాను. మన ఆచరించిన కర్మల ఫలితాలు మనకు తప్పవు. మంచి అయితే మంచి, చెడు అయితే చెడు, అవి తప్పవండి. ఎందుకంటే ఏ చెట్టు వేస్తే ఏ పండు వచ్చినట్టు కానీ, ఏ పని చేస్తే దాని ఫలితం వచ్చినట్టు కానీ అప్పుడు ఎలా ఉంటుంది. నేను పని చేశాను, జీతం వస్తుంది కదండి. కాబట్టి ఆ జీతం మన పని అనిపించాల్సిందే. అంతేకాకుండా ఈ జగత్ అంతా కూడా దుఃఖమయం. ఇప్పుడు బంధాలు ఎక్కడి నుంచి వచ్చాయి? మనం ఏర్పరచుకున్నదే వేరే సపరేట్గా వచ్చింది. పుట్టానే వీడి అమ్మ, వీడి నాన్న, వీడి అన్న, వీడి మామ, వీడు ఇంకొక ఆయన, ఇంకొక ఆయన, ఇంకొక ఆయన, ఇంకొక ఆయన. ఈ బంధాలతోనే ఉంటున్నాం మనం. ఆ బంధాల వల్లే మూతి ముడుపులు, ఆ ముడుపులు ఉంటాయి. అది జ్ఞానం ఉందనుకోండి, ఈ బంధాలని మనం భగవత్ సంబంధంగా మార్చుకోవచ్చు. అన్నదమ్ములు కావచ్చు, అపజనులు కావచ్చు, భార్యను కావచ్చు, పిల్లలు కావచ్చు, తల్లిని కావచ్చు, భగవత్ సంబంధంగా చేసుకోవచ్చు. ఆ భగవత్ సంబంధం శాశ్వతం. భగవత్ సంబంధం గురించి మనం ఆలోచించాం, బాంధవ్యాల గురించి ఆలోచిస్తాం. అది ఎట్లా అని ప్రశ్నే. భగవత్ సంబంధంగా ఎలా అంటే నేను అనుభవించే అనుభవాలన్నీ నీ ప్రసాదంలో గుర్తించును గాక. భగవత్ ఇప్పుడు నాకు మనవరాలు వచ్చింది, నాకు మనవరాలు పుట్టాడు అనుకోండి. భగవంతుడి మనవరాలు నాకు ఇచ్చాడు కాబట్టి నేను ఆడుకుంటున్నా. ఆ భావంతో ఉన్నాను అనుకోండి, మనవరాలు ఆడుకో, ఇబ్బంది లేదు. కానీ మనవరాలే రక్త సంబంధం అటాచ్మెంట్ పెట్టుకోవాక. భగవంతుడు నాకు ఆడుకోవడానికి ఈ మనవరాలు ఇచ్చాడు, అది భగవత్ సంబంధం. లేదా మా చిన్న పిల్లవాడికి స్నానం చేపిస్తున్నాం, మా ఇంట్లో చిన్ని కృష్ణుడిని స్నానం చేపిస్తున్నాం, అది పెద్ద కష్టమే ఉందమ్మా.
ఏమి లేదు. అది భగవత్ సంబంధం. ఎక్కడో దేవాలయం అభిషేకం చేసే అవసరం లే. మన ఇంట్లో చిమ్ముకుంటున్నా, మా ఇంటికి భగవంతుడు రావాలి అని చిమ్ముకుంటున్నా. మా ఇంట్లో అన్నం వండుతున్నా, నా భార్యకు కావచ్చు, భర్త కావచ్చు, పిల్లలకు కావచ్చు, అత్తకు మామలకు కావచ్చు, అత్త మామలకు కాదు, ఈ రక్త రూపంలో ఆకలి రూపంలో కృష్ణ భగవాడిని నేను అన్నం వండుతున్నా. ఎందుకంటే కృష్ణుడు చెప్పాడు కదా, నేను జీనశక్తి రూపంలో నేను జీర్ణం చేస్తుంటాను అని కృష్ణుడు శ్లోకం చెప్తాడు. కృష్ణ భగవానుడు నేను జీర్ణ రూపంలో నేను లోపల ఉన్నానని చెప్పినప్పుడు నా లోపల ఉన్నవాడు ఎవడు, నీ లోపల ఉన్నవాడు ఎవడు? నిజంగా మనం తిన్న ఆహారం మనం జీర్ణం చేసుకుంటున్నామా? మన ప్రయత్నం ఉందా? నేను ఆహారం తింటున్నానండి, అది జీర్ణం అవుతుంది. చూడండి ఎంత పడుతున్నాము, ముందు అన్నం, పప్పు, సాంబారు, రసము, తర్వాత పచ్చడి, పెరుగు అన్నీ కలిపితే మనం తినగలమా? కానీ లోపల అన్నీ భరిస్తున్నాయి. అన్నీ భరించి దాన్ని శుద్ధంగా రక్తంగా మార్చి పిప్పినంతా ఉదయాన్నే వేసి వెడల్పు చేస్తున్నాడు. లేకపోతే మనకు రాదండి. దాన్ని వెడల్పు చేస్తున్నాడు, అప్పుడు పిప్పు వచ్చేస్తుంది. వెడల్పు చేసి మనం చేస్తున్నామా? రక్తాన్ని మనం తయారు చేస్తున్నామా? అంటే లోపల జీవశక్తులు ఆయన ఉన్నాడు కదా అని భావిస్తూ నేను వంట ఉండేటప్పుడు మా ఇంట్లో వాడు ఇంత రూపంలో కృష్ణుడికి నేను అన్నం వండుతున్నాను భావించడం అంటే అది భగవత్ సంబంధం కదా. అదే భావన ప్రకారం. ఎందుకంటే యద్భావం తద్భవతి, కృష్ణుడు చెప్పిన మాటే. అదే భావం చెప్పి ప్రతి ఒక్కటి ఎవరు చెప్పినా అదే మాట అండి. అందుకనే ఇక్కడ ఎందుకు ఈ కలియుగంలో భావన పూజించాలంటే ఆశ ధర్మాల సాంప్రదాయాలన్నీ కూడా మనం మర్చిపోయినటువంటి కూడా బాబా గుర్తు చేస్తున్నాడు. అందుకే బాబా కూడా అనేక మంది మహాత్మ చరిత్రలు పాలన చేయించేవాడండి. అందుకే భరద్వాజ మాస్టర్ గారు అనేక గ్రంథాలు రాశాడండి. మహాత్మ చరిత్ర చాలా గ్రంథాలు రాశాడు. వెంకటేశ్వర చరిత్ర రాశాడు, ఆనందమయ చరిత్ర రాశాడు, మిల్లారెప్ప, తాజుద్దీన్ బాబా, అక్కలకోటి స్వామి, సిద్ధారాయణ స్వామి, అన్ని మహాత్మ చరిత్రలు మాస్టర్ గారు రాశారు. ఎందుకంటే అందరి మహాత్మ చరిత్రలు అయితే ఒక అవగాహన కలుగుతుందని ఉద్దేశంతో. అందుకని ఇవన్నీ కూడా దుఃఖమైన తెలుసుకున్నా. ఈ కర్మ ఫలితాలు అనుభవించాల్సిందే. అప్పుడు అనుభవించాను అనుకోండి, ఎవరికి నిందేస్తాను? నేను నా కర్మకి నేను బాధపడుతున్నా, నా కర్మకి నేను ఆనందపడుతున్నా. నేను ఆనందపడడానికి ఎవరు బాధ్యులు కాదు, నేను దుఃఖపడడానికి ఎవరు బాధ్యులు కాదు, నేనే బాధ్యుడిని అన్నప్పుడు దుఃఖం ఎలా అవుతుంది? అప్పుడు ఎవరు నిందించిన వాళ్ళ వల్ల నేను చెడిపోయాను, నేను నా వల్ల నేను చెడిపోయాను, నా వల్ల నేను బాగుపడ్డా. ఇది చెప్పడమే బాబా సూత్రాన్ని వస్తుందండి. అయితే అదేమంటున్నాడు, ధ్యానం చేసి అష్టాంగ మార్గంలో సాధన చేయాలని నేను నిర్ణయించుకున్నాను అన్నాడు. చివరికి మాట అన్నాడు, ధ్యానం చేస్తూ అష్టాంగ యోగ మార్గంలో నేను సాధన చేయాలనుకున్నాను అన్నాడు. ఇక్కడ ధ్యానము అంటే బాగా గుర్తుపెట్టుకోవాలండి. ధ్యానం అంటే కళ్ళు మూసుకొని ఏదో ఒక నామాన్ని స్మరించడం మాత్రం కాదు. ధీ ప్లస్ యానము, ధ్యానము. ది అంటే బుద్ధి, ఎరుకతో నువ్వు ప్రయాణం సాగించు. ఎరుక అంటే ఏమిటి? బాబా చెప్తే అల్లా మాలిక్, అది ఎరుక. భగవంతుడి యజమాని, దానికి అర్థం భగవంతుడి యజమాని అని ఎరుకుతూ ఉంది. అంటే ఇందులో మన ప్రమేయం ఏంటి? ఏమీ లేదు. ఇలా మాట్లాడిస్తున్నవాడు, శక్తి ఇచ్చినవాడు భగవంతుడు, నేను కాదు. ఇలా కూర్చొని పెట్టాడు, శక్తి ఇచ్చాడు. గంటసేపు కూర్చోబెట్టి సామర్థ్యం ఇచ్చాడు, భగవంతుడు ఇచ్చాడు. ఇలా ప్రతి క్షణము భగవంతుడు అనుకుంటూ ఉండడమే ధ్యానం. ఆయన ఇక్కడే ఉన్నాడు అంటే తప్పు చేయదు. ఆయన చూస్తున్నాడు, మాట కరెక్ట్గా ఉంటుంది. ఆయన గమనిస్తున్నాడు, మన ఆలోచన కరెక్ట్గా ఉంటుంది. అలా ఉండడం ధ్యానం. దానికి ఎలా మన కుదురుతుందంటే అష్టాంగ యోగం 8 మార్గాలు చెప్పాడు. పద్ధతుల మహాశయము, యమము, నియమము, ఆసనము, ప్రాణాయామం, ప్రత్యాహారం, ధారణ, ధ్యానము, సమాధి చెప్పాడు. బుద్ధుడు ఏం చెప్పాడు? సమైక్య దృష్టి అంటే సరైన దృష్టి. నీ చూపు ఎలా ఉండాలి? వక్ర మార్గంలో ఉండకూడదు, ధర్మ మార్గంలో ఉండాలి, నీతి మార్గంలో ఉండాలి. సరైన సంకల్పం, సరైన పని, సరైన జీవనం, సరైన మాట, సరైన వ్యాయామం అంటే ఏంటి? మన జీవన సరళి. అలాగే సరైన నిశ్చయం, సరైన ఆలోచన, సరైన ధ్యానం. అంటే ఇలా సరైన చెప్పుకొచ్చాడండి. అంటే మొట్టమొదటేమో దృష్టి,
తర్వాత ఏమో సంకల్పం, తర్వాత ఏమో పని, తర్వాత ఏమో మాట, తర్వాత ఏమో జీవనం, తర్వాత ఏమో శ్రమించడం, ఆ తర్వాత నిశ్చయం అంటే నిశ్చలత, తర్వాత ధ్యానం. ఈ 8 చెప్పాడండి. ఈ 8ని నేను అనుసరించాలనుకున్నాను అన్నాడండి. మరి ఈ 8 కొత్త విధానం కాదు కదండి. ఈ మార్గాలు వెళ్తే సరైన దృష్టి అంటే ఏమిటి? నేను సగం చూస్తున్నా, నా దృష్టి ఎలా ఉండాలి? ఇక్కడ దృష్టి అంటే ఇక్కడ ఉండే ఆడతనం గుర్తు రాకూడదు, అమ్మతనం గుర్తు రావాలి. అంటే విషయం చెప్తున్నా. సంకల్పం, సత్సంకల్పం ఉండాలి, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. నేను చేసే పని కూడా ధర్మబద్ధంగా ఉండాలి. నేను మాట్లాడే మాట కూడా సత్యంతో కూడి ఉండాలి. నా జీవన విధానం అన్నీ కూడా మాట ఒకటి, చేతలు ఒకటి ఉండకూడదు. నేను చేసే శ్రమ అంటే చేసే పని అన్నీ కూడా పని చేయడం ఎలా ఉండాలి? ధర్మబద్ధంగా ఉండాలి. నిశ్చలత ఒకటే నిశ్చలత, అంతటా భగవంతుడే ఉన్నాడు, ఒక నిశ్చల భావం కలిగి ఉండాలి. ఇవన్నీ కలిసి ఏది ఆ ఎరుగుతో నువ్వు జీవించు. అలా జీవిస్తేనే వాడు మనిషి. లేకపోతే నేను చెప్పాలి దాని వివరణ. మనిషి రూపేణ మృగం చరించాలంటారండి. అంటే మనిషి రూపాన చరించే మృగాలు అంటారండి. భర్తగురి ఆ మాట చెప్తాడండి. మా పెద్దలు 2 కాళ్ళు పశువు అంటారు. ఇది చెప్తే అర్థమవుతారండి. పశుత్వం నుంచి మానవత్వానికి రావాలి, మానవత్వం నుంచి మహనీయత్వానికి వెళ్ళాలి, మహనీయత్వం నుంచి దైవత్వానికి చేరాలి. అప్పుడు ఈ మానవ జన్మకు సార్థకత. కాబట్టి అందరినీ విముక్తి పొందాలంటే ఈ బుద్ధుడు చెప్పిన ఈ అష్టాంగ మార్గంలో నేను ప్రయాణం సాగించాలి. కాబట్టి మొత్తం మర్చిపోయిన ఈ గంట ఒకటి పెట్టుకుంటాం. ముందు మనం చూసే దృష్టికోణం ధర్మంగా ఉండాలి, మాట కరెక్ట్గా ఉండాలి, అలాగే మనం చేసే పని, మన ఆలోచనలు, మన యొక్క నిఖిలతత్వం, మన జీవన శైలి అన్నీ కరెక్ట్గా ఉండాలి. చివరికి ఆ ఎరుగుతూనే ఉండాలి. సరే, ఇవన్నీ మర్చిపోతాం. మనం ఒకటి పెట్టుకుంటాం, కూర్చో వాక్ పెట్టుకుంటాం. వాక్ అంటే మాట. నేను మాట్లాడుతూ ఉన్నాను కదా, ఇప్పుడు నాలుగు తిరగతా ఉందా? పన్ను నాలుగు కింద పడుతుందా? పడిందమ్మా? పడదు. అప్పుడు అనుకున్నదంట నాలుక, చూడు నేను ఇంత మాట్లాడుతున్నావు కూడా పన్ను నమ్మి జాగ్రత్తగా ఉండాలి కదా నువ్వు, కాబట్టి నేను నీకు గిఫ్ట్ ఇస్తానంట. ఎవరు? నాలుగు వచ్చి పన్నుకి గిఫ్ట్ ఇస్తారు అనుకుందంట. ఆ పన్ను అనేదంట, నువ్వు నా గిఫ్ట్ ఏమి ఇవ్వబడలేదమ్మా, నువ్వు మాట్లాడి సరిగా మాట్లాడు, లేకపోతే నా పళ్ళు రాలిపోతాయి అన్నట్టు. అదే నాకు ఇచ్చే గిఫ్ట్ అన్నాడంట. కాబట్టి సరైన బాధ చేసుకుంటాం మనం, మొత్తం వదిలేస్తాం. కాబట్టి మనం మాట్లాడే తీరు పెద్ద నోరు మంచిదైతే అది సాగుతాం. కాబట్టి ఈ సత్సంగంలో మనం చివరికి నేర్చుకునేది ఏంటి? మీకు అన్ని పక్కన పెట్టేస్తాం. మనం మాట్లాడే తీరులో మంచి పని అందరినీ మంచి చేసుకుందాం, అందరూ మంచి అందరూ కలిసి జీవిస్తాం, అందరూ కలిసి నడుస్తాం. కాబట్టి సరైన వాక్కు ఒక్కటి గుర్తుపెట్టుకుంటే మీకు వచ్చిన దానికి నాకు కొంచెం గిట్టుబాటు అయినట్టు. లేదంటే ఏదో వచ్చాను పోయాను చెప్పాను అంతే ఉంటుంది. కాబట్టి మనందరూ గుర్తుపెట్టుకోవాల్సింది మాట తోలకూడదు. ఎందుకంటే మాట తోటాకంటే ప్రమాదం. తోట మనిషిని అప్పటికప్పుడు చంపేస్తుంది, కానీ మాట ఉందే అనుక్షణం చంపుతుంది. కాబట్టి సరైన వాక్కు బుద్ధి చెప్పిన మార్గంలో మనం ఇవే బాబా చెప్పాడు. 10 మాటకు ఒక సమాధానం చెప్పన్నాడు బాబా సూత్రులు. ప్రతి ఒక్కటి ఉంది సార్ బాబా చరిత్రలో, లేదంటే ఏమీ లేదు. కాబట్టి ఈ విధానాన్ని భరద్వాజ మహర్షి గారు ఆ బెలారప చరిత్ర ద్వారా మనం దుఃఖం నుంచి ఎలా విముక్తి పొందాలి, బాధల నుంచి ఎలా మనం తొలగించుకోవాలి అనే విధానం చెప్పడమే బుద్ధుని యొక్క అష్టాంగ యోగ మార్గం. అది మనం గమనించి మనం నేర్చుకోగలిగితే మన జన్మ ధన్యం. స్వస్తి. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय, सद्गुरु श्री बिलारप महाराज की जय, गुरुदेव दत्त।